హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగలప్పుడు పెద్దగా హడావిడి లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే 4 రకాల పిండి వంటలు రెసిపీస్ని చూద్దాము. ముందైతే రవ్వ లడ్డు, పాలు లేకుండా సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని చూద్దాము. ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా స్టవ్ పైన అడుగు మందం కల వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పును కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేనైతే 1 లోట బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, 1 లోట రవ్వ వేశాను. వెయిట్లో వచ్చేసి ఇది 400 గ్రాముల రవ్వ. లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. రవ్వ బాగా వేగితే కమ్మటి వాసన వస్తుంది, అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. నాకైతే మొత్తం 18 నిమిషాలు పట్టిందండి రవ్వ వేగడానికి. చూడండి, ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా బాగా వేయించేసుకొని ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో రవ్వ ఏమీ లేకుండా శుభ్రం చేసేసుకుని మనం ఏ కప్పుతో అయితే, ఏ లోట అయితే రవ్వ తీసుకున్నామో అదే లోటతో 1 లోట పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము. ఈ కొబ్బరిని కూడా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం అడుగు పట్టుకుంటూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు గరిటతో తీసేసుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం ఇప్పుడు ముద్దగా ఉంది కదా, కొంచెం పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. నేనైతే కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీయలేదండి, మీరు కావాలంటే తీసేసి వేసుకోవచ్చు. ఈ విధంగా పొడిగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేయించుకోవాలి. కొబ్బరిని కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే లడ్డూల రుచి మరింత బాగుంటుంది. కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. కొబ్బరి కూడా చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా వేయించేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ రవ్వ లడ్డూల రుచి అంతా కూడా ఈ కొబ్బరి రవ్వ వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మనం రవ్వ తీసుకున్న లోటాతో 3/4 లోట పంచదార వేసుకోవాలి. కొలతలు ఒకసారి చూడండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 3/4 కప్పు పంచదార. అయితే నేను పంచదార మొత్తం వేసేయట్లేదు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెడుతున్నాను. ఈ పంచదార అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. పంచదార అయితే డైరెక్ట్గానే వేసుకోవాలండి, పొడి చేసి వేయకూడదు, డైరెక్ట్గానే వేసేసుకోవాలి. ఈ పంచదార ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పంచదార వేసాక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి, కొంచెం వేడికి కరిగినట్లుగా అవుతుంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు, బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే 1/2 లోట నీళ్లు తీసుకుని మరిగించాను. ఆ మరిగిన నీళ్లు వేడివి ఒకే దగ్గర పోయకూడదు, చుట్టూగా పోసేసుకొని కొంచెం పోసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. నీళ్లు పోసాక 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. నిదానంగా పంచదార కరిగి కొంచెం ముద్దగా అవుతుంది. నీళ్ళు అయితే అస్సలు ఎక్కువ పోయకూడదండి, కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేసారంటే జారుగా అయిపోతుంది. చూసుకుంటూ వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుని తర్వాత అవసరం అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అది కూడా ఒకే దగ్గర పోయకూడదు, అక్కడక్కడగా కొంచెం పోసుకుంటూ ఉండాలి. అలాగే నీళ్ళు పోసాక 1 నిమిషం పాటు కలుపుకొని అవసరం అనుకుంటే అప్పుడు పోయాలి. వెంటనే నీళ్ళు పోసేయద్దు. 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే మనకి నిదానంగా పంచదార కరిగి ఇది కొంచెం ముద్దగా అవుతుంది. మనం ఇక్కడ పాలకు బదులుగా నీళ్లు పోసి లడ్డూలు చేస్తున్నాము. నీళ్ళకు బదులుగా మీరు గోరువెచ్చటి పాలు పోసుకొని కూడా లడ్డూల్ని చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముద్దగా అయ్యేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి, కొంచెం ముద్దగా ఉండాలి. నీళ్ళు అయితే అస్సలు ఎక్కువ పోయొద్దు, జారు అయిపోతుంది. చూడండి, మనం లడ్డూలు చేస్తే ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మనం 1/2 లోట వేడి నీళ్ళు తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ పట్టవు, కొన్ని నీళ్ళు మిగిలిపోతాయి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 10 వరకు యాలకులు, అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పంచదార ఉంది కదా, అది కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చగా ఉన్న రవ్వ మిశ్రమంలోకి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా పంచదార వేసి కొంచెం యాలకులు వేసి గ్రైండ్ చేస్తే చక్కగా నలుగుతాయి యాలకులు. బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ నట్స్ కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన రెసిపీ అండి. ఎలా వస్తాయో లడ్డూలు అనుకుంటూ చేశాను, నిజంగా చాలా బాగా వచ్చాయి.
లడ్డూలు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే రవ్వ అంటుకోకుండా ఉంటుంది. కావాల్సిన సైజులో కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుని లడ్డూని చేసుకోవాలి. నేనైతే ఈ సైజు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో చేస్తున్నాను. అలాగే కొన్ని లడ్డూలు చేశాక చేతికి రవ్వ అంటుకుపోతూ ఉంటుంది. దాన్నంతా కూడా తీసేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. లడ్డూలు అప్పుడే మనకి చక్కగా షేప్లో వస్తాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు అన్నీ చేసుకోవాలి. మీకు చివరి లడ్డు వరకు కూడా చక్కగా వస్తాయి లడ్డూలు. పాలు పోయడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా వేడి నీళ్ళు పోసి కూడా లడ్డూలు చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఈ కొలతలతో నాకైతే 30 లడ్డూలు వచ్చాయి. చూసారు కదా రవ్వ లడ్డు రెసిపీని. సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతల్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీ టేస్టీ మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే చెక్కలు చేయడానికి 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 6 కిలో బియ్యం పిండి. మీరు బయట కొన్న బియ్యం పిండి అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. నేను ముందే జల్లించేసాను. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చెనపప్పు, రెండు కూడా అదొక 1/2 కప్పు ఇదొక 1/2 కప్పు, రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకుని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఈ విధంగా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. మనం మసాలా చెక్కలు చేస్తున్నాం కదా, అందుకని కొంచెం ఇందులో మసాలా కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అస్సలు నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, కొంచెం ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, చాలా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 5-6 రెమ్మల కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మనం నానపెట్టుకున్న పెసరపప్పు పచ్చెనపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 4 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా 1/2 కప్పు నూనెైనా వేసుకోవచ్చు. వెన్న వేసాక ఇదంతా కరిగేలాగా కలిపేసుకుని, కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నీ పోసేసుకోండి, ఎక్కువేమీ అవ్వవు, కరెక్ట్గా సరిపోతాయి. మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం నీళ్లు తీసుకోవాలి. మనం 4 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. బాగా పిండికంతా పట్టించేయాలి. పిండి బాగా ముద్దగా అయిపోతుంది, తడి పొడిగానే ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండి తడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ముందు కలిపేసి నొక్కి పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇలా పిండిని వేడినీళ్ళతో తడి పొడిగా కలిపి పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. దీనివల్ల పిండిలో జిగురు పెరిగి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా కలుస్తుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండిని ఇలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని నేనైతే 3 సార్లుగా కలుపుతున్నాను. ఇందులో కొంచెం పిండిని మరొక దాంట్లోకి తీసేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని కలపడం వల్ల చివరి చెక్క వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే కొంచెం పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజుని బట్టి, చెక్కలు కావాల్సిన సైజుని బట్టి పిండిని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చెక్కలు వత్తుకోవడానికి ఈ విధంగా లోటా కానీ, లేదంటే అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బా కానీ, అడుగున ఫ్లాట్గా ఉండాలి, తీసుకుని కవర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చెక్కలు చేత్తో వత్తడం కష్టం అనుకుంటే ఈ విధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న డబ్బాతో చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే కాటన్ క్లాత్ని శుభ్రంగా తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే పూరీ ప్రెస్ అయితే చెక్కలు చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టి ముందు కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి క్లోజ్ చేసి పైన లైట్గా ప్రెస్ చేయాలి. ఈ పూరీ ప్రెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది.
చూసారా ఈ విధంగా పల్చగా వచ్చేస్తుంది పూరీ ప్రెస్తో అయితే. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా మనం డబ్బాకి కవర్ పెట్టుకున్నాం కదా దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా క్లాత్ పైన, తడి క్లాత్ పైన నొక్కేస్తున్నాను. ఈ డబ్బాకి అడుగున చక్కగా నూనె రాసేసుకొని చూసారు ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకొని నొక్కేసుకోవడమే. వేరే చోట నొక్కి మళ్ళీ దాన్ని క్లాత్ పైన వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తడి క్లాత్ పైన నొక్కేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా అవి ఆరిపోకుండా కూడా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని చెక్కలు 20 వరకు చెక్కలు చేసి పెట్టేసుకుని మిగిలినవి మనం కాల్చుకుంటూ కూడా మిగిలినవి ఒత్తుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకుని ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము. డీప్ ఫ్రై సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఇలాంటి అట్లకాడ తీసుకుని నిదానంగా, అట్లకాడకి ముందు కొంచెం నూనె రాసుకోండి, నిదానంగా తీసేసుకుని నూనెలో వేసేసుకోవడమే. ఇలా రివర్స్ తిప్పేమంటే ఈజీగా పడిపోతుంది. ముందు వేసింది కొంచెం కాలిన తర్వాత రెండోది వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ అది కొంచెం పైకి ఇలా తేలిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేశారంటే ఈ చెక్కలు విరిగిపోతాయి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ నూనెలో వచ్చే నొరగలు తగ్గించండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలనివ్వాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ అవి వేసేటప్పుడు నూనెను కొంచెం కాగనివ్వండి. అలాగే ఈ కరివేపాకు ఇవి రాలిపోతూ ఉంటాయి కదా వాటిని తీసేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మనం తయారు చేసుకున్న చెక్కలు నిదానంగా అట్లకాడతో తీసుకుని ఇలా నూనెలో వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. చేత్తో కంటే కూడా ఈ అట్లకాడతో తీసి వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు చెక్కలు కాల్చుకుంటూ మరొక వైపున చెక్కలు ఒత్తుకోవచ్చు. అలాగే పిండి అయిపోయిందంటే ఎప్పటికప్పుడు నేనైతే 3 సార్లుగా కలిపాను. వేడి నీళ్ళతో కాకుండా మంచినీళ్ళు, మామూలు నీళ్ళతోనే కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీలో అంటే ఒక 1/4 కిలో పిండి అయితే ఒకేసారి కలిపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పిండి అయితే ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకుంటే చెక్కలు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. అంతేనండి, మసాలా చెక్కలు, కరకరలాడే మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా చెక్కలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే ఆకు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా, నోట్లో అలా వెన్నలా కరిగిపోతాయి. అంత క్రిస్పీగా ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఆకు పకోడీ కోసం ముందుగా 3 కప్పుల బియ్యపిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇంట్లో తయారు చేసిన బియ్యపిండి అయినా పర్లేదు, బయట మనం మార్కెట్లో కొన్న బియ్యపిండి అయినా పర్లేదు. 3 కప్పుల బియ్యపిండి వేసుకుని జల్లించుకోవాలి. నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నాను. ఈ విధంగా బియ్యపిండి జల్లించేసుకుని ఇందులో 1 కప్పు శనగపిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి. మీరు ఏ పిండి వంటలు చేసినా పిండిని అయితే తప్పకుండా జల్లించుకోవాలి. ఇలా రవ్వ ఏమైనా మిగిలితే పక్కన పెట్టేసుకోండి. ఇలా జల్లించేసి ఇందులో నుంచి 2 స్పూన్లు పిండిని మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిండుగా వాము, 1 స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ నిండుగా సాల్ట్ వేసేస్తున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాము ఎక్కడ తగలకుండా ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ పొడిని ఈ బియ్యపిండి శనగపిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. వాము ఒక్కటే, 1 స్పూన్ వాముని మిక్సీ జార్లో వేస్తే అంత మెత్తగా గ్రైండ్ అవుతుంది కదండి. ఇలా కొంచెం ఈ పిండి వేసి గ్రైండ్ చేస్తే వాము చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా వేడి నూనె, 1/2 కప్పు వేడి నూనె వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఈ వెన్న పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వెన్నంతా కూడా పిండికి బాగా పట్టిస్తే పకోడీ బాగా గుల్లగా వస్తుంది. చూడండి వెన్న పట్టించాక పిండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని నేనైతే మొత్తం పిండి ఒకేసారి కలపట్లేదు, 2 సార్లుగా కలుపుతున్నాను. సగం పిండి ఒకసారి కలిపి మిగతా సగం తర్వాత కలుపుతాను. వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే పోసేసి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. పిండి అంతా ఒకేసారి కలిపేశారనుకోండి చివరికి వచ్చేసరికి పిండి నానిపోయి మనం వేసే పకోడీ కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. అందుకని నేను 2 సార్లుగా కలుపుతున్నాను. పిండిని చూడండి కలిపాక ఈ విధంగా 2 నిమిషాల పాటు బాగా మద్దన చేయాలి. ఇలా కలపడం వల్ల కూడా బాగా గుల్లగా వస్తాయి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని కొంచెం పిండి తీసి మురుకులు గొట్టంలో మనకి రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ వేసేసుకుని ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. చూసారా పిండిని ఎంత సింపుల్గా కలిపేసుకున్నామో కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చూస్తే వెంటనే పైకి రావాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాతనే మనం ఈ రిబ్బన్ పకోడీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 చుట్టు వేసుకోండి. ఎక్కువ వేసేసారంటే సరిగ్గా కాలవు. మీడియం ఫ్లేమ్లో ఈ పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రిబ్బన్ పకోడీ కానీ ఆకు పకోడీ కానీ వేసేటప్పుడు నూనె అయితే చక్కగా కాగాలి. అప్పుడే మనకి లోపల బాగా గుల్లగా వస్తాయి.
ఈ విధంగా రెండు వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా అస్సలు పీల్చుకోవు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి చక్కగా వచ్చిందో కదా. నెక్స్ట్ ఇది వేసేటప్పుడు ఖచ్చితంగా నూనెని కొంచెం సేపు కాగనిచ్చి అప్పుడు వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఫ్లేమ్ని హైలో కానీ లోలో కానీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ముందు కలిపిన పిండి అయిపోయింది. ఇవి కాలుతూ ఉంటాయి. మిగిలిన పిండి ఉంది కదా, అది కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండి ఆకు పకోడీ చేసుకోవడం. పిండి కలపడం, చకచకా ఇవి వేసేసుకోవడం. ఇవి ఎక్కువ టైం కూడా పడదు కాలడం, త్వరగానే కాలిపోతాయి. కాకపోతే నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి చక్కగా కాలుతాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా చేసుకోగలిగే మైసూర్పాక్ రెసిపీని చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ మైసూర్పాక్ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. గుల్లగా చాలా సాఫ్ట్గా ఉండొచ్చు. చూడండి ఎంత గుల్లగా ఉందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీ టేస్టీ మైసూర్పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మైసూర్పాక్ చేయడానికి ఇక్కడ నేను 1/2 గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. చూడండి పైనుంచి కింద వరకు ఒకేలా ఉండే గ్లాస్ కానీ గిన్నె కానీ కప్ కానీ ఏదైనా తీసుకుని దాంతో 1/2 కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి. జల్లెడ పైన ఈ విధంగా గ్లాస్ బాయిలించేసి తిప్పుతుంటే పిండి చుట్టూ పడకుండా చాలా ఈజీగా ఉందండి ఇలా జల్లించడం. నేను ఇన్స్టాలో చూశాను, చాలా యూస్ఫుల్గా ఉంది. ఇలా జల్లించగా వచ్చిన రవ్వని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. శనగపిండి వేయించకుండా చేసామంటే మైసూర్పాక్ తినేటప్పుడు ఒక్కొక్కసారి పచ్చి వాసన వస్తుంది. అందుకని తప్పకుండా అయితే శనగపిండిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించొద్దు, 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా మనకి ఆ పచ్చిదనం తగ్గిపోతుంది. కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి దీంట్లో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేసుకోవాలి. అంటే 1/3 కప్ నెయ్యి. 1/2 కప్ కంటే ఎక్కువ, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని కాగనివ్వాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యికి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు. ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కాచేసి ఈ నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే శనగపిండిలోకి వేసేసుకోవాలి. నెయ్యి మరీ ఎక్కువ వేడెక్కిపోకూడదు. మనం పొయ్యగాని నొరుగులు వచ్చేలాగా మరీ వేడెక్కిపోకూడదు. ఈ విధంగా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో పిండి అంతా కూడా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న శనగపిండిని డైరెక్ట్గా పాకంలో వేసేసామనుకోండి, ఒక్కొక్కసారి కలిపేటప్పుడు ఉండకట్టేస్తుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ ఉండలన్నీ కూడా కరిగేలా కలుపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, అస్సలు ఉండకట్టదు. అలాగే మనం శనగపిండిని వేయించి వేడి నెయ్యి పోసి కలిపాం కదా, పచ్చి వాసన రాకుండా ఇంకా మైసూర్పాక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేస్తే. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఏదైనా ట్రేని కానీ అంచున్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని నెయ్యితో బాగా గ్రీస్ చేసుకోవాలి. అంచుల్ని కూడా నెయ్యితో బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ముందే గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పంచదార వేసి ఇందులోనే 1/2 కప్పు నీళ్లు కూడా పోసి పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే పాకం కూడా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందో లేదో. చూడండి కొంచెం పాకం తీసుకొని చూస్తే మంచిగా తీగలాగా రావాలి. ఇది తెగిపోతుంది కదా, ఇంకా పాకం రాలేదు. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్కన నెయ్యి కాచుకున్న గిన్నె ఉంది కదా, అది పెట్టేసి 1/3 కప్ నూనె వేసుకోవాలి. సేమ్ 1/2 కప్ కంటే కొంచెం తక్కువ నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను. వీలైనంత తక్కువ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి కాగనివ్వాలి. దీన్ని మరొక స్టవ్ పైన పెట్టేసుకుందాము. పాకం కూడా బాగా దగ్గర పడింది కదా, ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. మనకైతే ముదురు తీగ పాకం రావాలి. చూడండి ఈ విధంగా కొంచెం తీగ ముదురుగా ఉండాలి. లేత తీగ పాకం అలా కాకుండా తీగ పాకమే కొంచెం ముదురుగా కావాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసే ముందు ఒకసారి కలుపుకోండి, శనగపిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది. బాగా కలుపుకొని ఈ పాకంలోకి వేసేసుకోవాలి. పాకంలో వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. నిదానంగా ఇదంతా మొత్తం మిశ్రమం అంతా కూడా ఈ పాకంలోకి వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసి కలుపుకుంటూ ఈ పాకంలో శనగపిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం శనగపిండిని నెయ్యిలో కలిపి వేసాం కదా, ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. నిజంగా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఎక్కడ కూడా ఉండకట్టలేదు, చక్కగా కలిసిపోయింది. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అంచులు కంటుకుందంతా తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, 2-3 నిమిషాల పాటు. చూడండి ఈ విధంగా కొంచెం నురగలుగా రావాలి. అలాగే ప్యాన్కి కూడా చూడండి అంటుకోకుండా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక పక్కన మనం నూనె పెట్టాం కదా, ఆ నూనెని వేడి నూనెని కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి.
ఇలా వేడి వేడి నూనె పోయడం వల్ల మైసూర్పాకులో బాగా గుల్లతనం వస్తుంది. ఒకసారి పోసిన నూనె బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుని మళ్ళీ మరి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె అయితే వేడిగానే ఉండాలి. అలానే మరీ ఎక్కువ కాగిపోకూడదు. ఎక్కువ కాగిపోయిందంటే మాడు వాసన వచ్చేస్తుంది. బాగా కాగిపోయింది నూనె అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ పోసిన నూనె అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని మరి కొంచెం నూనె వేసుకోవాలి. నేనైతే 4 సార్లుగా పోసాను. చూడండి, చివరిగా మిగిలిన నూనె అంతా కూడా పోసేస్తున్నాను. మనం తీసుకున్న అరకప్పు శనగపిండికి నెయ్యి నూనె 2 కలిపి 3/4 కప్పు 3/4 కప్ పడుతుంది. అలాగే పంచదార వచ్చేసి 1 కప్పు పడుతుంది. బాగా కలిపేసి ఇది నురగలుగా ఉన్నప్పుడే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రే ఉంది కదా, ఆ ట్రేలోకి వేసేసుకోవాలి. ట్రేలోకి వేసాక కూడా చూడండి, ఇది ఇంకా ఉడుకుతూ ఉంది. స్పూన్తో కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, లేదంటే 2-3 సార్లు ట్యాప్ చేసినా సరిపోతుంది. మనకి ఆ ఉడకడం తగ్గి ఆ నురగలన్నీ తగ్గేంత వరకు, ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఆరనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. ఆ నురగలు వస్తున్నాయి చూడండి, అవి తగ్గి కొంచెం గట్టిపడితే సరిపోతుంది. చూడండి, కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు నైఫ్తో లైట్గా మార్క్స్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో మార్క్స్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఒకవైపు కట్ చేసి మరొక వైపు తిప్పేసి ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టేసి బోర్లించేసేయండి. ఇప్పుడు పైన 2-3 సార్లు కొంచెం గట్టిగా ట్యాప్ చేసామంటే మనకి ముక్కలు సపరేట్ అయిపోతాయి. మనం ముందే నైఫ్తో మార్క్స్ చేసాం కదా, చక్కగా పీసెస్ చూడండి సపరేట్ అయిపోయాయి. నాకు ఒక 4 ముక్కలు అతుకుపోయాయి. నైఫ్తో కొంచెం కదిలిచ్చామంటే ఈజీగానే వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే మైసూర్పాక్ రెడీ అయిపోయింది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. మైసూర్పాక్ అయితే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.